హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి శ్రేయ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి శ్రేయ కోసం అలాగే శ్రీకర్ కోసం కనుక్కుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ నాన్న లేదో చేస్తున్నారు, కానీ నాకు అర్థం కావటం లేదమ్మా సరిగ్గా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం చాలా కోపంగా, మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు, వాళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచమన్నాను కదా, అలా వాళ్ళిద్దరి మీద కన్ను వేసి ఉంచండి చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఇంతలో అక్కడున్న కమల్ అక్కడికి వచ్చి తనని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన పల్లవి మాత్రం, హే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి తనని బయటికి తోసేస్తూ ఉంటుంది. అది చూసిన కమల్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. హౌ డేర్ యూ, నువ్వు నన్ను టచ్ చేయడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి, మనకు ఆల్రెడీ శోభన్ అయిపోయింది కదా, ఇంకా మనం ఇద్దరం కలిసిపోయాము కదా, అందుకోసమే నేను నీకు టచ్ చేశాను, ఇంకా మనం ఇంకా కలిసిపోయి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం, అదేమీ లేదు, నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేయడానికి వీల్లేదు, జాగ్రత్త అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్ మాత్రం, ఏంటి పల్లవి ఇలా మారిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ కమల్ వాళ్ళ చెల్లి వింటూ ఉంటుంది. ఏంటి వదిన ఇలా బిహేవ్ చేస్తుంది అంటే, అవని వదిన చెప్పింది నిజమేనా, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత సరిగ్గా లేదన్నమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం పల్లవిని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఏంటి పల్లవి ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ చెల్లి మాత్రం పల్లవి గురించి ఒక్కసారి చూసి